ఈ సినిమా నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఈ శ్రీనా కార్పొరేషన్ ప్రొడ్యూసర్ చింతపూడి శ్రీనివాసరావు గారండి. అతను ఏంటంటే నేను పూరి గారి దగ్గర రైటర్ అసోసియేట్గా ఉన్నప్పటికీ ఒక కొత్త డైరెక్టర్స్ ఇద్దరు ఇచ్చి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అందరు చేయడానికి రెడీగా ఉన్న టైంలో నేను వెళ్ళి పాయింట్ చెప్పానండి. పాయింట్ విని నా మీద నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారు. అంటే కథ చెప్పేటప్పుడు ఏంటంటే అందరూ ఎవరైనా కానీ విజువల్ మా లోపల ఉంటుంది కాబట్టి మేము ఒకటి చెప్తాం, ఆ విజువల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని సినిమా ఇస్తారు ఎవరైనా. ఆ పాయింట్ చెప్పినప్పుడు పాయింట్లో చాలా విజువల్ బ్యూటీ ఉంది, డైరెక్టర్ కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి ఈ కథని. కొత్త డైరెక్టర్ అయితే చేయలేడేమో అని కొంతమంది డౌట్స్ చెప్పినా కానీ శ్రీనివాసరావు గారు కాన్ఫిడెంట్గా లేదు, ఈ పాయింట్ డెఫినెట్లీ డీల్ చేస్తారని చెప్పి అప్పుడు అవకాశం ఇచ్చారండి. ఫుల్ సినిమా ఎడిటింగ్ అయిపోయింది, చూసుకున్నామండి, చాలామంది చూశారు. నేను ఏం చెప్పానో అంత విజువల్, ఆ బ్యూటీ, ఆ స్టాండర్డ్స్, కథ చెప్పే విధానంలో ప్లస్ విజువల్కి వెళ్ళినప్పుడు రాజీ పడకుండా 1% కూడా తగ్గకుండా ఈయన ఏం ఊహించుకొని చెప్పినా ఆ విజువల్ వచ్చిందండి. శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఇంకా ఫుల్ సపోర్ట్ చేశారండి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మామూలు బేసిక్ ఫ్రెండ్, అతను కొంచెం టార్చర్ పెట్టినా కానీ అనుభవించి బాగా ట్యూన్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఫస్ట్ ఈరోజు ఏంటంటే మనం అడ్డా ప్రోమో సాంగ్ రిలీజ్ చేస్తామండి. అయితే ఇదేంటంటే ఎడిటింగ్ డబ్బింగ్ పనులు ఉన్నప్పుడు సుశాంత్ గారు ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. ఏంటండి అంటే సర్ప్రైజ్ అండి అని. ఈ సాంగ్ని ఒక 15-16 డేస్ చాలా కష్టపడి సుశాంత్ గారు మొత్తం ఉన్న ఫూటేజ్ అంతా తీసుకొని, మేకింగ్ వీడియోస్ తీసుకొని, స్పెషల్ కేర్ తీసుకొని ఆయన సొంతంగా కష్టపడి చేశారండి. ఈ ప్రోమో సాంగ్ ఇది సర్ప్రైజ్ అని చెప్పి 15 డేస్ తర్వాత నన్ను పిలిచి చూపించారండి. నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. చాలా చాలా కష్టపడి హార్డ్ వర్క్ మీరు చూస్తే కనిపిస్తుంది. ఈ ఫుల్ క్రెడిట్ గోస్ టు సుశాంత్ అండి. ఈ ప్రోమో సాంగ్ చాలా బాగా చేస్తారు, చాలా కష్టపడ్డారు. అందరు చెప్పినట్టు సినిమా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 2 సాంగ్స్ ఉన్నాయి, అది స్విట్జర్లాండ్లో షూట్ చేస్తున్నారు. సో ఈ కథ యాక్చువల్గా సాయి కార్తిక్ గారు చెప్పినట్టు ఫస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారండి ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు యాక్చువల్గా అమ్మ అనేది మారల్ సపోర్ట్ ఆల్వేస్ ఉందండి. బట్ మొదటి నుంచి కథ విని లాస్ట్ దాకా ఎవ్రీడే ఇష్యూస్ ప్రొడ్యూసర్స్కి ఉన్న హ్యాండిల్ చేయాలంటే ఎవ్రీథింగ్ లాస్ట్లో ప్రమోషన్ డిస్ట్రిబ్యూషన్ దాకా చేయగలిగే వ్యక్తి శ్రీనివాస్ గారు అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ శ్రీనా కార్పొరేషన్. అంటే ఆయన కథలు వింటారు, ఎవరు ఏ డైరెక్టర్ అయినా ఏ యాక్టర్ అన్నా వర్క్ చేయడం అవుట్ సైడ్ నేనని కాదండి, సాయి కార్తిక్ అని కాదు, బయట ఎవరైనా దే వెరీ లక్కీ టు వర్క్ ఇన్ శ్రీనా ప్రొడక్షన్. అండ్ సాయి కార్తిక్ గారు చెప్పినట్టు కథ మెయిన్ రీజన్ ఈ సినిమా చేయడానికి కథ అండి. చాలా ఫ్రెష్ పాయింట్ చెప్పారు, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా రాశారు. సో అది చూసి ఎక్సైట్ అయ్యి అందరూ ఇది చేయాలి అనుకున్నాము. అండ్ దాని తగ్గట్టుగా అందరు టెక్నీషియన్స్, గౌతమ్ రాజు గారు కానీ అఫ్కోర్స్ మన దగ్గర ఉన్నారు, గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, కెమెరామెన్ అరుణ్ గారు, ఇలా మెనీ టెక్నీషియన్స్ సినిమాని అలా బికాస్ ఆఫ్ దిస్ ఓవరాల్ సపోర్ట్ సినిమా ఒక రేంజ్లో వెళ్ళగలిగిందండి. So I would like to thank from the director from the story to visualization to on screen వచ్చే వరకు, and along with everyone, all the other technicians, I would like to thank all of them. It's a complete team effort and కొంచెం కొత్తగా ట్రై చేసాం అంతా. So I hope you like it very much, and మన సినిమా ఆడియో దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.